దేవుడంటే భయము భక్తి ఉందన్న సంగతి ఎప్పుడు అర్థమవుతుందంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అన్ని ప్రతికూల పరిస్థితులు అయినప్పుడే మనం ఎంత భయము భక్తి కలిగి ఉన్నామో అర్థమైంది. అందరూ ఉన్నప్పుడు అందరూ మంచోళ్ళే, అందరూ ఉన్నప్పుడు ప్రైజ్లాడే వచ్చింది, అందరూ ఉన్నప్పుడు స్తోత్రమే వచ్చింది, అందరూ ఉన్నప్పుడు ఆమేననే పదమే నోట్లోంచి వచ్చింది, అందరూ ఉన్నప్పుడు అన్నయ్య అక్క చెల్లి తమ్ముడు పిన్ని ఇట్లాంటివే వచ్చింది. కానీ ఎప్పుడైతే మనం ఒక బరి దాటి వెళ్ళిపోతామో, రెండో కోణం ఎప్పుడైతే బయటకు వస్తుందో అది మన ఒరిజినల్ క్యారెక్టర్ అట. మీకు చెప్తున్నాను నాతో సహా, మన ఒరిజినల్ భక్తి మందిరాల్లో కాదు. మందిరాల్లో ఉన్నప్పుడే మోకరించమంటే మీరు అందరూ ఏం చేస్తారు? చెప్పాడు కాబట్టి, వినిపించింది కాబట్టి, ప్రార్థన చేయాలి కాబట్టి, పాట పాడాలి కాబట్టి, కూర్చోవాలి కాబట్టి, చేయాలి కాబట్టి, ఈ కాబట్టి చేసే వాళ్ళకి ఏ బట్టి ఉండదు అలాగే. కానీ నేను మాట చెప్తాను, ఏ స్థితిలో ఉన్న అట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్న తరువాత, అనుకూల పరిస్థితి ప్రతికూలంగా మార్చబడిన తరువాత ఈ పదము ఎంత ఉన్నతమైందంటే యథాప్రకారము హిస్ డైలీ షెడ్యూల్. యథాప్రకారం అతను ఎన్నిసార్లు ప్రార్థిస్తాడట. ప్రతికూల పరిస్థితిలో ఒక పూట తగ్గించొచ్చుగా, ప్రతికూల పరిస్థితిలో ఒక 2 పూటలు తగ్గించొచ్చుగా. అందరూ నిద్రపోయిన తర్వాత, అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయిన తర్వాత, అందరూ లైట్లు ఫ్యాన్లు ఆపేసుకున్న తర్వాత, అందరూ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నప్పుడు, అయ్యా ప్రభా ఇప్పుడు అందరూ పడుకున్నారు కాబట్టి అయ్యా 2 సార్లు నేను సెలవిచ్చానని ఏమనుకోద్దయ్యా, ప్రతికూల పరిస్థితులు లేవయ్యా, అన్ని అననుకూల పరిస్థితులే ఉన్నాయి గనక ఈ ఒక్క పూట చేస్తాను ప్రభా అన్న పదము దానియేలు నోటంట రాలేదు. కానీ అతడు యథాప్రకారముగా ముమ్మారు దేవుని సన్నిధి వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు. భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మందిరములు ఎలా ఆరాధిస్తాడో గృహములు కూడా అలానే ఆరాధిస్తాడు.